కానీ అదే స్పాట్లో ఎలాంటి లీవ్ ఇవ్వకుండా నా జీతం కట్ చేసారు. ఒక 3 నెలలు ఈ వెస్ట్రీలో నాకు నెలకు 26,000 వస్తే నా చిన్న టీం ఉండే అప్పుడు ఆ టీం ద్వారా 3 నెలలు నేను ఇంటికాడ నేను మా మేడం ఉన్నా కానీ నెలకు 26,000, 27,000, 25,000 వచ్చింది. బాగుందా లేదా? బాగుందా? ఎందుకంటే నేను చేసే జాబ్ 18 సంవత్సరాలు నమ్ముకున్నా. మరి ఒక 2 నెలలు 3 నెలలు నా దగ్గర ఉన్నటువంటి లీవ్స్ వల్ల నాకు డబ్బు ఇవ్వచ్చు. అవునా? మరి ఇవ్వలేదు. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, అక్కడ జీతం వేరే. కానీ ఇక్కడ జస్ట్ ఒక టీం తయారు చేసినందుకు 26, 27, 25,000 వచ్చినాయి. అప్పుడు వెస్టే నేను బలంగా నమ్మిన. ఎందుకు అంటే 26,000 వచ్చినప్పుడే నాకు ఏమైనా జరిగితే నాకు డబ్బు వస్తుంది. కానీ 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 వచ్చినాక ఏమైనా జరిగితే మన ఫ్యామిలీ సెక్యూరిటీ ఉందా లేదా? గుడ్ మార్నింగ్, ఉందా లేదా? ఒక 1,00,000 రూపాయలు వచ్చినాక ఏమైనా జరిగితే మనకు కాదు, మన ఫ్యామిలీకి, తర్వాత మన పిల్లలకు ఒక 3 తరాలు ఒకటి డబ్బు వస్తుంది ఇలా. ఆ కాన్సెప్ట్ తోటి ఇలా ఉద్యోగం చేసుకుంటూ జస్ట్ పార్ట్ టైం చూడండి. మన నెలకు ఒక 10 రోజులు, 15 రోజులు, 8 రోజులు, 5 రోజులు వెస్టేజ్ని జస్ట్ నాకున్నటువంటి టైం పడితే నెలకు 60,000 తీసుకుంటున్నాను. బాగుందా లేదా? నాకు వచ్చేటువంటి 70,000కు 60,000 కలిపితే నా జీతం 1,30,000 అయిందా లేదా? మరి చాలామంది చెప్తే నమ్మట్లేదు. సార్ బిజీ అంటారు. పోలీసు వాళ్ళ కంటే బిజీనా సార్ జనాలు? గుడ్ మార్నింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ కంటే బిజీనా? ఇప్పుడు హైదరాబాద్లో బోనాలు అవుతున్నాయి, అవునా లేదా? లీవ్ కూడా ఇవ్వలేదు. నైట్ ఏదో ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనం చేయాలని కసి ఉంటే ఏదైనా చేయొచ్చు. ఓకే, 60,000 తీసుకుంటున్నా 70,000తో పాటు. నేను కూడా చాలామంది చెప్పినా ఎవరు వినలేదు. నెగిటివ్ చాలామంది ఉంటారు. ఫస్ట్ మనం డిసైడ్ కావాలి. మనం చేయాలని డిసైడ్ అయితే 100% డబ్బు వస్తుంది. గుడ్ మార్నింగ్. నాకేందంటే ఇక్కడ ఈ కోటు, ఈ సూటు, ఈ బూటు, పోలీసు ఉద్యోగస్తులు ఇవన్నీ దొరుకుతాయా? ఈ రెస్పెక్ట్ దొరుకుతుందా? గుడ్ మార్నింగ్. కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, రెస్పెక్ట్ ఉంది, వాల్యూ ఉంది. ఉందా లేదా? ఓకే, ఇక్కడ ఎలాంటి బాస్ లేడు, ఎలాంటి టైం లేదు. ఎందుకంటే నేను చేసే ఉద్యోగానికి ఒక టైం అంటూ పెడితే బిజినెస్ చేయగలుగుతానా? చెప్పండి. చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నాకు ఫ్రీగా ఉన్న టైంలో నేను వెస్టేజ్ చేయొచ్చు. వారానికి 1 రోజు 2 రోజులు హాలిడేస్ అంటే వెస్టేజ్ చేయొచ్చు. ఓకే, ఇంత గొప్ప అవకాశం మీకు కూడా వచ్చింది. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. రేపు డిసెంబర్ వరకు నా గోలు 1,50,000 నుంచి 2,00,000 తీసుకోవాలి. నాతో పాటు నిలబడేటువంటి మా టీం లీడర్కి అందరికీ మ్యాక్సిమం ఒక 50 నుంచి 1,00,000 పైన ఉండాలి ఇన్కమ్. నేను ఒక్కరం కాదు ఈ వెస్టేజ్లో బాగుపడడానికి. నాతో పాటు కలిసి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించచ్చు. సార్, ఎందుకంటే నేను 70,000 పోలీసు ఉద్యోగులు తీసుకుంటున్నాను. కనీసం ఒక 5,000, 10,000 వేరే వాళ్ళకి ఇప్పించడానికి ఛాన్స్ ఉందా సార్? అంటే నాకే సెక్యూరిటీ లేదు, నాకే లైఫ్ లేదు, మరి వేరే వాళ్ళకి ఏమి ఇస్తాను? ఇక్కడ నాకు మినిమం 40 నుంచి 50 మంది ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నా కింద. బాగుందా లేదా? వాళ్ళందరికీ ఇంత అంత అవకాశం కల్పిస్తున్నా లేదా? రేపు అదే ఒక 50 మందికో 100 మందికో కార్లు ఇప్పిస్తే మనకి ఏ విధంగా ఉంటుంది ఒకసారి చెప్పండి. లైఫ్ మారుతా లేదా? మనం ఈ భూమి మీదకి వచ్చినానికి ఇంత అంత అర్థం ఉంటుందా లేదా? గుడ్ మార్నింగ్. ఓకే, అందరికీ నిలబడండి. కొంచెం